మొదటి నుంచి చెప్తున్నాం, ఇది అనుకోకుండా అమిత్ షా నోటి నుంచి కూడా వచ్చింది ఇదే మాట. మనం 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంపై తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నది. అరవింద్ కేజ్రీవాల్కు ఏ బేసిస్లో ఇచ్చారనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దానిపైన వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది, గౌరవించడం వేరు. కానీ తీర్పు ఇచ్చినటువంటి అంశంపై అరవింద్ కేజ్రీవాల్కి ఆ ప్రత్యేకత ఎందుకు అనేటువంటి అంశంపైన మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరాలను న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటని. కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్, ఇది సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలామంది నమ్ముతున్నది ఇదే. ఆప్ అధినేతకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై అమిత్ షా వ్యాఖ్యలు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలామంది కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నమ్ముతున్నారు అని ఎన్ఐఏ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇది అంశం. సో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం పైన అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విశ్లేషకులు కూడా దీని వెనుక విదేశీ శక్తుల ప్రభావం కూడా ఉన్నది. విదేశీ శక్తుల ప్రభావం వల్ల తీర్పుల్లో మార్పులు వస్తున్నాయనేటువంటి అంశంపైన అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగమే అరవింద్ కేజ్రీవాల్కు ఎట్లా బెయిల్ ఇస్తారని. అసలు ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు వెళ్ళినప్పుడే రాజీనామా చేయకుండా నేనే ముఖ్యమంత్రి అన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా 10 మందిని ప్రభావితం చేయలేడా? బయటకు వచ్చిన తర్వాత ఎవరు కలిశారు ఏంటి అనేటువంటిది నిఘా పెట్టి వెతుకుతారా? సో అరవింద్ కేజ్రీవాల్ను సుప్రీంకోర్టే బయటకు పంపడం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చర్చ కూడా వస్తున్నది. సరే, ఇది కోర్టు వ్యతిరేక వార్తల, కోర్టుకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యల పక్కన పెడితే దీనిపైన తీవ్రమైన చర్చ జరగాలి. హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా మాట్లాడారు ఈ విషయంలో. అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు స్పెషల్ ట్రీట్మెంట్. అందరూ అంటుంటారు కోర్టులన్నీ కూడా నరేంద్ర మోడీ బీజేపీ మేనేజ్ చేసినాయి కదా, ఆ మేనేజ్ చేసేటువంటి వ్యవస్థ అన్నారు కదా, మరి అదే మేనేజ్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రాకూడదు కదా, బెయిల్ రావద్దు కదా. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎవరి వ్యవస్థలో ఎవరికి పట్టున్నది అనేటువంటి అంశం పైన స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశం పైన న్యాయ వ్యవస్థ పైన చర్చ జరుగుతున్నది. ఇప్పుడు సరిగ్గా న్యాయ వ్యవస్థ ఉన్నదా లేదా అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నది. అసలు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతేనే బర్తరఫ్ చేయాల్సింది. అంటే దాన్ని కూడా ఎన్నికలకు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశాడు అరవింద్ కేజ్రీవాల్, అది వేరే అంశం. కానీ దేశంలో ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలతోటి జైలుకు వెళ్తే అరవింద్ కేజ్రీవాల్కు ప్రచారం చేయడం అనేటువంటిది ఆయనకు అవసరమై ఉండొచ్చు. కానీ ప్రజలకేమవసరం, న్యాయానికి ఏమవసరం, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇంకెవరైనా సరే వ్యక్తిగతంగా అనేక ఆరోపణల మీద జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఆ పనులకు బెయిల్ ఇస్తారా? అనేక మంది ముద్దాయిలు ఉంటారు, వాళ్ళందరికీ అనేకమైనటువంటి పనులు ఉంటాయి. వాళ్ళందరికీ ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు? ఏ కేసులో అయినా సరే జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు లేదంటే ఆ రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలందరికీ చాలామందికి ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది వ్యక్తిగతమే, ఆయనది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆయన కాకపోతే ఇంకో పార్టీ ఉంటుంది, ఆయన పార్టీలో ఇంకోరు ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ఉన్నాడా ఆమ్ ఆద్మీ పార్టీకి? ఒకవేళ ఆయన అరవింద్ కేజ్రీవాల్ కన్వీనర్ అనుకుంటే ఆయన తీసేసి ఇంకోరిని కన్వీనర్ పెట్టుకొని ఆ కన్వీనర్ హోదాలో ఇంకొకరు ప్రచారం చేసుకుంటారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే బయటికి ఎందుకు రావాలి? దీని వెనుక ఏదో కిటుకు, ఏదో మతలబు కనబడుతున్నది. వాదన చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే కాదు కదా, ఈ ప్రపంచంలో అనేక మంది జైలుకు పోయారు, అనేక మంది నాయకులు జైలుకు పోయారు. సో ఆయనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటువంటి ఆయన ఒక పైసలు దోసుకున్నటువంటి దొంగ ముఖ్యమంత్రి అనేటువంటిది మీరే చెప్తారు. మళ్ళీ దొంగ ముఖ్యమంత్రిని బయటికి పంపించి ప్రచారం చేయమంటారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఈ కాన్ఫ్లిక్ట్ ఎట్లయితుంది? ఆయన దొంగ ముఖ్యమంత్రి, ఆయనకు వ్యతిరేకంగా బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఆయనకు బెయిల్ ఇవ్వడం అనేటువంటి దాని వెనక ఉన్నటి ఏమిటి? ఈ అంశం పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య.
సో ఇంకొకటి కూడా అమిత్ షా క్లియర్గా చెప్పేసిండు, నరేంద్ర మోడీకి ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నాయి, పార్టీలో 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అమిత్ షా దీనిపైన కామెంట్ చేసిండు. బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత ఎవరు, 73 ఏళ్ళు ఉన్నాయి, 75 ఏళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయిపోతే ప్రధానమంత్రి ఎవరైతారనేటువంటి దానిపైన అమిత్ షా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పేసిండు. నరేంద్ర మోడీ 2029 దాకా అధికారంలో ఉంటారు, ప్రధానమంత్రిగా ఉంటాడు. మీకు ఒక దుర్వార్త ఏమిటంటే 2029 తర్వాత కూడా మోదీ మాకు నాయకత్వం వహిస్తారని కేజ్రీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ దాడిని గురించి ప్రస్తావిస్తూ ఆయన ప్రస్తుతానికి వేరే వివాదంలో చిక్కుకున్నారు, ముందు దాని నుంచి బయటపడినివ్వండి అని అమిత్ షా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజార్టీ వస్తే జూన్ 5న తాను జైలు నుంచి బయటకు వస్తానని, చీపురు గుర్తుకు ప్రజలు వెలువెలా ఓటేస్తే తాను అసలు జైలుకే వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను స్పష్టంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరైనా గెలిస్తే వారు దోషులుగా తేలినా సరే సుప్రీంకోర్టు వారిని జైలుకు పంపలేదని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కేజ్రీకి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఇప్పటికైనా గమనించాలని వ్యాఖ్యానించారు. అంటే గెలిస్తే హేమంత్ సోరెన్ గెలిచిండు, మరి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి గెలిచిండు కదా. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా గెలిస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు, మరి గెలిచిన వ్యక్తిని తీసుకుపోయి జైలు వేసినప్పుడు తప్పులేంది, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే మాత్రం ఎందుకు జైలు కోరు? ఇండియా కూటమి వస్తే జైలు కోరు అంటే ఇండియా కూటమి వస్తే జైలుకు పోయే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి దొంగలందరినీ బయటికి తీసుకొస్తుందా ఇండియా కూటమి? అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన దాని ప్రకారం ఇండియా కూటమి గెలిస్తే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దొంగలు ఉన్నారో ఆ దొంగలందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, వాళ్ళందరినీ దొంగలకు కూడా సర్దిగడుతుందా ఇండియా కూటమి అనేటువంటిది? ఇది అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి దానిపైన వ్యాఖ్యానం, అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి మాట. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నేను జైలుకు వెళ్ళను అంటే జైలుకు వెళ్లకుండా ఏం చేస్తారు? జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళని కూడా రక్షిస్తారా? నేరస్తులను రక్షిస్తుందా? మోసాలను అవినీతిని రక్షిస్తుందా? ఇది ప్రశ్న. ఆయన ఇండియా కూటమిని ఎట్లా దెబ్బతీస్తున్నాడు, కాంగ్రెస్ని ఎట్లా దెబ్బతీస్తున్నాడు అనేది ఒక అర్థం. ఎందుకంటే ఇదే అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమ నాయకుడిగా ఉద్యమాలు చేస్తూ సోనియా గాంధీని జైలుకు పంపించాలి, శరద్ పవార్ను జైలుకు పంపించాలి, కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని ఎక్కువ సార్లు చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ ఆయన నమ్ముతున్నట్టున్నాడు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే నేను జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఉండేదనేటువంటి భ్రమంలో ఉన్నారేమో అనేటువంటిది అర్థమవుతున్నది. ఇక రెండో అంశం దీంట్లోనే నరేంద్ర మోడీ 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ కారు అనేటువంటి విషయాన్ని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. 2024 ఎన్నికలు వస్తే 26లో ఎప్పుడో ఆయన సెప్టెంబర్ 17, 2026 సెప్టెంబర్ 17కు ఆయన నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు వస్తాయి. ఆ 75 సంవత్సరాల తర్వాత పార్టీ నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం రిటైర్ కావాలి, వాళ్ళకు టికెట్లు ఇవ్వట్లేదంటే చాలామందికి 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా బీజేపీలో టికెట్లు ఇచ్చారు. యడ్యూరప్పకు సంబంధించినటువంటి కేసు కానీ మిగిలినటువంటి కేసులు చాలా ఉన్నాయి. దాంట్లో పార్టీకి సంబంధించి ఇంకొక 3 సంవత్సరాలు ఎక్కువ 2029 దాకా నరేంద్ర మోడీయే ప్రధానిగా ఉంటాడు అనేటువంటిది అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 75 నుంచి 78 సంవత్సరాల వరకు కూడా నరేంద్ర మోడీ ఉంటాడు, ఆ తర్వాత మాకు నాయకత్వం వహిస్తాడు అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే 2029 ఎన్నికలను కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే పార్టీ తీసుకెళ్తున్నదా? అంటే 2029కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే స్పష్టంగా, అంటే 2024 ఎన్నికల్లో ఏం చేయాలని అందరూ తర్జన పడుతుంటే 2029 ఎన్నికలకి ఏం చేయాలనేటువంటి దానిపైన స్పష్టంగా హోంమంత్రి అమిత్ షా చెప్పేసిండు. సో కాబట్టి నరేంద్ర మోడీ 75 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతున్నది అమిత్ షా చెప్పిన దాని ప్రకారం. 75 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతారా లేదా అనేటువంటిది చూడాలి. దానికి సంబంధించినటువంటి అంశం పైన 2 విషయాలు క్లారిటీగా చెప్పేసిండు. ఇంకొకటి రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల హడావుడి అంతా అయిపోయింది, మొత్తానికి సెక్రటరియట్కి వచ్చి పరిపాలన మీద దృష్టి పెడుతున్న, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయ నాయకుడి అవతారం పక్కన పోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అవతారం అనేటువంటి అంశం పైన స్పష్టంగా చెప్పారు.